నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఇంకా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది పార్టీ గురించి. ఒకరేమో అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో 2 సార్లు ఓడిపోవడం, ఆ ఓడిపోయింది నా వల్లే ఓడిపోయింది, సో నేను పార్టీ మీద దృష్టి సారిస్తానని చెప్పడం. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చెప్పారంటే, మోదీ గారు లాగా చంద్రబాబు నాయుడు గారు ఇలానే ఒక 3 దఫాలుగా సీఎంగా ఉంటే ఆయన కింద నేను పని చేయాలని అనుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీ సీఎం డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యల్ని మనం ఎలా చూడాలంటారు సార్? చంద్రబాబు నాయుడు గారు వాస్తవ దృక్పథంతో ఆలోచిస్తున్నారని అయితే మనం భావించాలి. నిస్సందేహంగా 2004లో కావచ్చు, 2019లో కావచ్చు, తెలుగుదేశం పార్టీ 1989లో కావచ్చు ఓడిపోయింది అంటే 1989 అంటే కొంచెం విభిన్నమైనటువంటి కోణం. అది చాలామంది కూడా వంగవీటి మోహన్ రంగా గారికి సంబంధించినటువంటి హత్యోదంతం వల్ల ఓడిపోయారని చెప్పని భావిస్తూ ఉన్నారు. దానికి కంటే కూడా లోతుగా కొంచెం ముందుకెళ్తే కొన్ని నిర్ణయాల వల్ల తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అది పనిచేసింది, కోస్తాలో దాని ప్రభావం పనిచేసింది, కాదని నేను అంటలేదు. కానీ మిగిలిన ప్రాంతాల్లో కూడా దాని ప్రభావం ఉందా అంటే ప్రభావం చాలా తక్కువ. కానీ అప్పుడున్నటువంటి కొన్ని నిర్ణయాలు, మంత్రివర్గాన్ని తొలగించటం, ఏదో ఒక వ్యక్తి బడ్జెట్కు సంబంధించింది బయట చెప్పాడన్న ఉద్దేశంతో ఒక మంత్రి మొత్తాన్ని మంత్రివర్గాన్ని ఒకే కలంపోటుతోటి తొలగించటం, తర్వాత నాకు తెలిసినంత వరకు కరణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయడం చాలా ప్రభావం చూపించింది. దానివల్ల తెలంగాణలో మేలు జరగవచ్చు, తెలంగాణ ప్రాంతంలో అయితే మేలు జరగవచ్చు, కానీ ఆంధ్ర ప్రాంతంలో దానివల్ల కూడా నష్టం జరిగింది. అది 1989 ఉదంతం. అంతటి మహానాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారి కూడా ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చేసింది. అంటే అట్లా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అంటారా? ఆ నిర్ణయాలు ప్రభావం చూపినాయి. రెండోది, వంగవీటి మోహన్ రంగా గారి హత్య అనేది కోస్తాలో గట్టిగానే ప్రభావం చూపించింది. అది కుల ముద్ర వేయటంలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిస్సందేహంగా విజయవంతం అయ్యారు. దాన్ని ప్రజలు కూడా నమ్మారు. అప్పుడు జరిగిన విధ్వంసం, అతన్ని చంపిన విధానానికి జరిగిన విధ్వంసాన్ని కనుక మనం పోల్చుకుంటా ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చేశారని అయితే అర్థమవుతా ఉంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ మీద ఆపాదించారు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారి చరిష్మాని ఎదుర్కొనే ధైర్యం వాళ్ళకి లేదు. అంటే కుట్రబన్నే అలా చేశారు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. దానికి మూల్యం చెల్లించుకుంది ఆంధ్ర రాష్ట్రం. గమనించుకోవాలి. అంటే 89 నుంచి 94 వరకు ముఖ్యమంత్రులు మారిన విధానం కావచ్చు, ముఖ్యమంత్రులు మార్చుకోవటానికి ఆ పార్టీ నాయకులు వాళ్ళ మీద అంటే అమాయకుల్ని బలి చేసిన విధానం కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి గారే మా పార్టీ వాళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పని అప్పటి మామూలుగా వాళ్ళ పార్టీ నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడిన విధానం కూడా ప్రజలు గమనించుకున్నారు. అందువల్లే మళ్ళీ 94లో చిత్తుగా ఓడిచ్చారు. కనీసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్థాయిలో కూడా రాలేదు వాళ్ళు. అంటే 30 స్థానాలు రావాలి, అవి కూడా రాలేదు వాళ్ళకి. అంటే ఆ విధంగా ప్రజలైతే ఆ రోజు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దానివల్ల ముందు తీర్పిచ్చారు, నమ్మారు, తీర్పిచ్చారు. నష్టమైతే ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది నిస్సందేహంగా. అది ముందుకెళ్లే క్రమంలో కొంత అడ్డుకట్టబడింది. అట్లాగే 1994 నుంచి 2004 వరకు రామారావు గారు ఒక 7 నెలలు ఉన్నా కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా పరుగులు పెట్టిందో కళ ముందు కనపడతానే ఉంది. ఈరోజు సాంకేతికంగా రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం అయినా, మిగిలిన అన్ని విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అప్పుడప్పుడే మనకు అవకాశాలు వస్తూ ఉన్నాయి. ఒక పునాదంటూ వేశాడు. ఆర్థికంగా మనం ఒక మెట్టు ఎక్కుతున్నాం. దేశ విదేశాల్లో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మన పిల్లలు విదేశాల్లోకి వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే స్థాయికి వచ్చారు. అలాగే హైదరాబాద్ నగరంలో 10 లక్షల మంది పైన ఉద్యోగ కల్పన జరిగే విధంగా హైటెక్ సిటీ నిర్మాణంతో పాటు వివిధ వ్యాపార సంస్థలు రావటం, అలాగే ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నటువంటి సంస్థలు రావడం వల్ల ఉద్యోగాలు దొరికినాయి. వ్యవసాయదారుడు కుటుంబంతో పాటు అందరూ ఆ కులం ఈ కులం అని లేకుండా అందరూ ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉద్యోగాలు దొరికినాయి. కాబట్టి మనకి తలసరి ఆదాయం కూడా పెరిగింది. చాలామందికి చూసుకుంటా ఉండే చాలా కుటుంబాలకి అది ఒక ఉపాధి మార్గంగా కూడా దొరికింది. మరి ఆ క్రమంలో 2004లో ఆ పార్టీ అధికారంలో రావటం, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటం, ముఖ్యమంత్రి అయిన తర్వాత పప్పు బెల్లాల్లాగా కొన్ని పథకాలు ప్రజల మీదకి ఇసిరేసి అయ్యే చేస్తున్నట్టుగా ఆయన ప్రచారం చేసుకుంటూ కుమారుడికి ఏ విధంగా దోచిపెట్టింది కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఆ రోజు ఆ సంపాదనతోటే
ఆ అక్రమ సంపాదనతోటే ఆ అధికారాన్ని అనుభవించి డబ్బులు ఎలా సంపాదించాలో వాళ్ళకి తెలిసింది కాబట్టే మళ్ళీ అధికారం కోసం వాళ్ళు తాపత్రయపడుతున్నారు. ఆ డబ్బులు పెట్టి ఈరోజు ఎన్ని వ్యవస్థల్ని ఈరోజు అతలాకుతలం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే 2019 నుంచి 2024 వరకు ఆంధ్ర రాష్ట్రం చూసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారంలో ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం పతనమైందో కూడా మనం కళ్ళ ముందు కనపడతానే ఉంది. వ్యవస్థలు మొత్తం చిన్నాభిన్నం చేసి పారేశాడు. వాళ్ళు ఈ వ్యవస్థలో మోసం జరగలేదు, ఈ వ్యవస్థలో కుంభకోణం జరగలేదు అని చెప్పుకోవడానికి వీలు లేకుండా అన్నిటిని కూడా సంకనాగిచ్చేశాడు. దాంతోపాటు ప్రజలకు స్వేచ్ఛ లేకుండా కూడా పోయింది. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దానికి 24లో మళ్ళీ వాళ్ళు ఓటనే ఆయుధం ద్వారా ఎప్పుడైనా సరే వాడు చేసిన అరాచకాలకి అడ్డుకట్ట వేస్తూ వస్తూనే ఉన్నారు జనాలు. కానీ నష్టపోతుంది ఏ విధంగా, ఒక చిన్న అంటే స్థానిక శాసనసభ్యులు చేసినటువంటి తప్పుల వల్ల కావచ్చు, లేకపోతే ప్రభుత్వాలు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల కావచ్చు, ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత రాష్ట్రం దెబ్బతింటా ఉంది. అంటే దీన్ని నేను చెప్పొచ్చేది ఏంటంటే 1989 నుంచి 94 వరకు కావచ్చు, 2004 నుంచి 2014 వరకు కావచ్చు, లేదంటే మన జరిగినటువంటి 2019 నుంచి 2024 వరకు కావచ్చు, ఓటమి పొంది వాళ్ళ అధికారంలోకి వచ్చినందువల్ల ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందనే దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి అర్థమైన తర్వాత జరుగుతున్న పరిణామాలు అంటే అభివృద్ధి ఒకటే కాదు, రాజకీయం కూడా కావాలి, తన శ్రేణులను కాపాడుకోవాలి. అట్లాగే మనం చేసే మంచి పనులు, అవతల వాళ్ళు చేసే దుష్ప్రచారాలన్నీ వీళ్ళు శ్రేణులు ఎప్పుడైతే కార్యకర్తలు ముందుకొచ్చి భుజాన్ని వేసుకుంటారో అప్పుడే ధీటుగా ఎదుర్కోగలం అనే ఆలోచన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. నిజంగా అది అభినందనీయం. దానివల్ల రాష్ట్రం మేలైతే జరిగిద్ది. అందుకే నేను చెబుతుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల కొంతమంది ఆయన మీద దుష్ప్రచారాలు చేసినా రాష్ట్రం మాత్రం ఎప్పుడు ముందుకెళ్తానే ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు వస్తానే ఉన్నాయి, ఆదాయ మార్గాలు పెంచుతానే ఉన్నారు, సంక్షేమ పథకాలు కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. మరి ఇప్పుడు చూసుకుంటా ఉంటే ఈ విధంగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ లోపం జరిగిందో ఈనాటికి గుర్తించాడనేది నేను భావిస్తున్నా. ఆయనకై ఆయన ఒప్పుకోవడం అనేది మాత్రం నిజంగా అభినందనీయం. ఆయన ఎందుకంటే జరిగిన పొరపాట్లు వేరే వాళ్ళ మీద నెట్టకుండా దానికి నేనే బాధ్యుడిని, ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఆయనే, ముఖ్యమంత్రి ఆయనే కాబట్టి ఆయన మీద వేసుకోవడం మాత్రం నిజంగా అభినందనీయం. ఆయన పెద్ద మనసుకి అది తార్కాణం కూడా. ఇక పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉంటే 2014లో అతను పార్టీ పెట్టినా కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఆ రోజు అధికారంలోకి వచ్చింది. సరే, విభేదించారు. 2019లో వారు స్వతంత్రంగా పోటీ చేశారు. ఒక స్థానం మాత్రమే ఆ పార్టీకి రావడం కూడా జరిగింది. కాబట్టి ఆయనకు అర్థమైపోయింది పూర్తిగా 5 సంవత్సరాలు ఏం జరిగింది. మనం ఏదైనా వీళ్ళ మీద కోపంతో ఒక నిర్ణయం తీసుకుంటే దానివల్ల అంతిమంగా ప్రజలు నష్టపోతున్నారు. మనమే వీళ్ళతో కొట్లాడొచ్చు, మాట్లాడుకోవచ్చు, పోట్లాడుకోవచ్చు, పరిష్కార మార్గాలు మనమే కనుగొనాలి, మనమే మాట్లాడుకోవాలి. అంతే తప్ప మనం విభేదిస్తే రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి మళ్ళీ ముగ్గురు కలిసి పోటీ చేయాలని ఆయన నిజంగానే దానికి సూత్రధార ఆయనే. ఈరోజు కూటమి అనేది ఏర్పడటానికి సూత్రధార ఆయనే, పాత్రధారి కూడా ఆయనే. మరి అన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి రాష్ట్రం పురోగమనం సాధించాలి అంటే కనీసం 3 పర్యాయాలు తక్కువ లేకుండా, అంటే 2 సార్లు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి తప్ప ఇప్పుడున్నటువంటి పోలవరం, లేకపోతే అమరావతి కావచ్చు, వివిధ పథకాలు కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి చెందడం కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకెళ్ళాలి అంటే వాళ్ళు అనుకున్నట్టుగా పిల్లలందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు రావాలన్నా కూడా, సంపూర్ణ స్వరాజ్యం రావాలన్నా కూడా, సంపూర్ణ స్వరాజ్యం అంటే గ్రామ స్వరాజ్యం, అతను దాని మీద దృష్టి పెట్టాడు బాగా. అందుకే గ్రామీణ శాఖ మంత్రిగా కూడా ఆయన పట్టుబడి తీసుకున్నాడు. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తున్నాడు. ఆ ముందుకెళ్లే క్రమంలో అనుభవజ్ఞుడు, ఆదాయ మార్గాలు చూపించగలిగినటువంటి వ్యక్తి, భవిష్యత్ తరాలకు ఏం కావాలో ఆలోచించుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయనతో పాటు నేను పనిచేయాలి, ఆయన దగ్గర నేర్చుకోవాలి, నాకు వయసు ఉంది, అప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేసి అనుభవం వచ్చిన తర్వాత నేను అధికారానికి అప్పుడు నా ప్రజలకు ఇష్టపడితే ఇస్తారు లేదనేది వేరే విషయం. ఈ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలన్నా కూడా, తిరిగి అభివృద్ధి చెందాలన్నా కూడా 3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు రావాలని కోరుకోవడం మాత్రం నిస్సందేహంగా అభినందనీయం. ఆయనకు అభినందనలు కూడా తెలపాలి. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చినాయి, చిన్న చిన్న విభేదాలు వచ్చినాయి, తారస్థాయికి వెళ్ళబోతున్నాయి, ఈ కూటమి విచ్ఛిన్నం కాబోతుంది అని ఆశపడే వాళ్ళకి చెంపపెట్టుగా మాట్లాడాడు. అది కూడా అభినందనీయమే. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీలో జరుగుతున్నటువంటి లోపాలు గుర్తించారు. పవన్ కళ్యాణ్ గారు విడిపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఆయన అనుకోవట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పరితపిస్తున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరి కలయికతోటి ఆయన కోరిక ప్రకారం 3 పర్యాయాలు ఈ కూటమి వచ్చేసి
రాష్ట్రానికి దశ దిశ నిర్దేశాన్ని చేయాల్సిన ఆవశ్యకత అయితే వీళ్ళ మీద ఉందని అయితే నేనైతే మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వాళ్ళ యొక్క అభిప్రాయాలకి అభినందన కూడా తెలియజేస్తున్నాను. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.